వాళ్ళు చేసిన త్యాగానికి మనం ప్రతిఫలం తీసుకురావాలి, చూపించాలి. వాళ్ళ త్యాగం వృధా కానియొద్దు. హిందువులందరూ ఏకం కండి. ఈ దొంగలని, ఈ దేశ ద్రోహులని, ఈ కుట్రదారులని ఎదుర్కోండి, తరిమి కొట్టండి. వాళ్ళు ఏ విధంగా వస్తే ఆ విధంగా, వాళ్ళు అక్షరంతో వస్తే అక్షరంతో, ఆయుధంతో వస్తే ఆయుధంతో, ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గొద్దు. సహనం సహనం అంటూ చేతగానితనానికి మంచితనం అనే ముసుగు వేసుకుంటే రేపొద్దున మన అస్తిత్వమే లేకుండా పోతుంది. ఇది స్పందించాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ స్పందించండి. హిందూ సమాజం అంతా కదలండి. ఈ విషయం మీద గళం విప్పండి. చీరాలలో మన సోదరులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి. చావగొట్టి చితగొట్టి తీసుకెళ్లి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేశారు. అసలు ప్రజాస్వామ్యమా గోండా రాజ్యమా? ప్రశ్నించండి. క్రైస్తవ అరాచకాలు నశించాలి. క్రైస్తవ మతోన్మాదుల ఆగడాలు నశించాలి. హిందువులపై క్రైస్తవుల గోండాల అకృత్యాలు నశించాలి. క్రైస్తవ మతోన్మాదం నుంచి ఈ దేశాన్ని కాపాడండి అని నినాదాలు చేస్తూ, ర్యాలీలు చేస్తూ, ధర్నాలు